తెలంగాణ టీవీ 9 వార్తలకు ముందుగా స్వాగతం. మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నా. తర్వాత మనం పెట్టే పోస్టులు ఏవైనా సరే ముందుగా మీకు నోటిఫికేషన్ రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన గంట సింబల్ని ప్రెస్ చేయండి. ఇంకా ఈరోజు ఈనాడు హెడ్లైన్స్కి వస్తే, వెనజువేలాపై మెరుపు దాడి అనుకుంటూ తెల్లవారుజామున విరుచుకుపడిన అమెరికా అధ్యక్షుడు నిర్బంధం అనుకుంటూ పేలుళ్లతో దద్దరిల్లిన రాజధాని కారకాస్, మదురో దంపతులు న్యూయార్క్కు తరలింపు, దేశంలో అత్యవసర పరిస్థితికి దింపు అనుకుంటూ వెనజువేలాకి సంబంధించినటువంటి ఒక వార్తను ప్రచురించింది. అమెరికా అధ్యక్షుడు మన డొనాల్డ్ ట్రంప్ వెనజువేలాను మేమే పాలిస్తాం అనుకుంటూ సురక్షితంగా అధికారులు బదిలీ జరిగేదాకా అక్కడే మేమే ఉంటాం అంటూ ట్రంప్ స్పష్టీకరణ. అమెరికా కంపెనీలు చమురు వ్యాపారం చేస్తాయని ఆయన చెప్పినటువంటి పరిస్థితిని ఇక్కడ హైలైట్ చేశారు. ఇంకా నెక్స్ట్, కొండగట్టు అంజన్న రుణం తీర్చుకుంటున్నా అనుకుంటూ పవన్ కళ్యాణ్ కొండగట్టు అంజన్న దగ్గరికి వెళ్ళినటువంటి వార్తను అయితే ప్రచురించడం జరిగింది. ధర్మసత్రం మాల విరమణ క్షేత్రం నిర్మాణాన్ని భూమి పూజ చేశారు ఆయన. నెక్స్ట్, చచ్చినా బతికిన తెలంగాణ కోసమే, రాష్ట్రానికి నష్టం కలిగించే చిన్న తప్పు కూడా చేయను, పాలమూరు రంగారెడ్డికి మొదటి విడత 45 టీఎంసీలు, మళ్ళీ విడత 45 టీఎంసీలు అనుమతి ఇవ్వాల్సిందే, లేదంటే జోరాల నుంచి 70 టీఎంసీలు తరలిస్తాం. చంద్రబాబు, మోదీ, జగన్ ఎవరు అడ్డుపడతారో చూస్తా అనుకుంటూ రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి వ్యాఖ్యలను అయితే ప్రచురించడం జరిగింది. పాలమూరు రంగారెడ్డి 90 టీఎంసీల అనుమతి ఇవ్వాలని సభ ఏకగ్రీవ తీర్మానం చేసినటువంటి దాన్ని కూడా ప్రచురించడం జరిగింది. నెక్స్ట్, భారత జలద్రోహి అనుకుంటూ ఉత్తమ్ కుమార్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలను అయితే 13వ పేజీలో ప్రచురించడం జరిగింది. భారీ ఎన్కౌంటర్ అని ఛత్తీస్గఢ్లో 2 వేర్వేరు ఘటనల్లో 14 మంది మావోయిస్టుల మృతి అనుకుంటూ వార్తను ప్రచురించారు. లొంగిపోయిన బడిసే సుక్క, కంకణాల రాజిరెడ్డి రూపాయి 20 లక్షల నగదు, 48 ఆయుధాలు అప్పగింత అనుకుంటూ వార్తను అయితే ప్రచురించడం జరిగింది మెయిన్ పేజీలో. ఇంకా నెక్స్ట్ పేజీకి వెళ్తే, మాతృభాషతోనే గౌరవం, అదే మన గుర్తింపు, ఒక ప్రపంచాన్ని సృష్టించే బలం భాషకుంది, అది వాడుకలో ఉంటేనే శరీరం మాదిరి క్షీణిస్తుంది అనుకుంటూ, వాడుకలో లేకుంటే శరీరం మాదిరి క్షీణిస్తుంది, తెలుగు ఉపాధ్యాయులు కాళ్ళు కడిగి దండం పెట్టాలి, సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సి నరసింహ అనుకుంటూ నిన్న గుంటూరులో జరిగినటువంటి దాని గురించి ఇక్కడ పేజ్లో వేయడం జరిగింది. తెలుగు భాష పరిరక్షణకు రామోజీరావు విశేష కృషి, స్మరించుకున్న సాహిత్య భాషాభిమానులు అనుకుంటూ వార్త. ఇంకా నెక్స్ట్ పేజ్కి వస్తే, కరెంటు తీగల కథ కంచికి, విద్యుత్ సరఫరా అనగానే వైర్లే గుర్తుకొస్తాయి. అసలు తీగలు లేకుండా కరెంటు సరఫరా జరిగితే రాబోయే కాలంలో దీన్ని సాకారం చేసే దిశగా అడుగులు పడుతున్నాయి. వైఫై తరహాలో వైర్లెస్ పద్ధతిలో విద్యుత్తును ప్రసారం చేసే పద్ధతులను శాస్త్రవేత్తలు రూపొందిస్తున్నారు. వారి కృషి సఫలమైతే ఆధునిక ఉపకరణాల వినియోగ తీరుతెన్నులే మాయపోతాయనుకుంటూ ఒక వార్తను ప్రచురించడం జరిగింది. స్త్రీ స్వేచ్ఛకు ఎన్నాళ్ళి సంఖ్యలు అనుకుంటూ ఒక వార్తను ప్రచురించారు.
కొండంత అభిమానం, అంజన్నపై భక్తిని చాటుకున్న పవన్ కళ్యాణ్ అంటూ ఒక వార్తను ప్రచురించడం. ఇక్కడ చూస్తే స్వామివారికి పట్టు వస్త్రాలు తీసుకుని వస్తున్న పవన్ కళ్యాణ్ అనుకుంటూ ఫోటోని అయితే ఇక్కడ ప్రచురించడం జరిగింది. పవన్ కళ్యాణ్తో అడ్లూరి లక్ష్మణ్ కుమార్, మేడిపల్లి సత్యం, మాట మంతి అనుకుంటూ వాళ్ళకి సంబంధించి క్లిప్పింగ్ని అయితే ఇక్కడ హైలైట్ చేశారు. టెట్కు 90% మంది హాజరు. భావోద్వేగానికి నియంత్రణ, స్నేహపూరిత బోధన, పిఎంసి పాఠశాలల్లో చెలిమి కార్యక్రమాలు అనుకుంటూ వార్తని ప్రచురించారు. సొంతూరు నుంచి పట్టణానికి ఓటు మార్పిడికి ప్రయత్నాలు, కొత్త ఓటర్ల నమోదు అనుకుంటూ డిసెంబర్లో 428 కోట్ల విక్రయాలు అనుకుంటూ మొదటి డిసెంబర్ నెల అంటూ దానికి సంబంధించి ఒక వార్తను అయితే ప్రచురించడం జరిగింది. మద్య అమ్మకాల గురించి ఒక వార్తను ప్రచురించారు. వెనిజువేలా మెరుపు దాడి గురించి కూడా దీన్ని ఇక్కడ నెక్స్ట్ పేజ్లో మనకి ప్రచురించడం జరిగింది. ముందస్తు అనుమతి లేకుండానే అత్యవసర పరిస్థితి, న్యూయార్క్లో విచారణ, బెడ్రూమ్ నుంచి లాక్కెళ్లారు అనుకుంటూ వెనిజువేలా అధ్యక్షుడు నికోలస్ మదురో, ఆయన సతీమణి సిలియో ఫోర్స్ పాత చిత్రానికి సంబంధించి కూడా ఇక్కడ ప్రచురించడం జరిగింది. మావోయిస్టులకు మరో ఎదురు దెబ్బ, లొంగిపోయిన బడిసె బుక్క కంకణాల రాజారెడ్డి, 17కు పడిపోయిన తెలంగాణ అజ్ఞాత క్యాడర్, మిగిలిన వారికి లొంగిపోవాలని డీజీపీ శివధర్ రెడ్డి పిలుపు అనుకుంటూ ఒక వార్తను అయితే ప్రచురించడం జరిగింది. 84 మార్కెటింగ్ కార్యదర్శులపై చర్యలు, మార్కెటింగ్ శాఖకు విజిలెన్స్ విభాగం సిఫార్సు అనుకుంటూ అయితే కనిపిస్తూ ఉంది. కొండగట్టు అంజన్న రుణం తీర్చుకుంటున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ధర్మసత్రం మాలవీరమ్మ క్షేత్రం నిర్వహణానికి భూమి పూజ చేసినటువంటి ఆయన వ్యాఖ్యలను అయితే ఇక్కడ ప్రచురించడం జరిగింది. ఇంకా అభివాదం చేస్తూ తీగను చూసి అప్రమత్తమై అనుకుంటూ పార్టీ నేతల సమావేశం అనంతరం పవన్ కళ్యాణ్ హెలిప్యాడ్ వద్దకు వెళ్ళడానికి కారులో రిసార్ట్ నుండి బయటకు వస్తుండగా గేటు బయట అంద సంఖ్యలో వాళ్ళు గుమిగూడారు. వారి కోసం వాహనంపై కూర్చుని ఆహ్వానం చేస్తూ వచ్చారు. ఆయన వస్తున్నప్పుడు పైన కేబుల్ టీవీకి సంబంధించిన తీగలు కనపడగానే అప్రమత్తమైన పవన్ కళ్యాణ్ ఒకసారిగా వాహనంపై పడుకున్నారు. తర్వాత లేచి ఆహ్వానం చేస్తూ ముందుకు సాగారు అనుకుంటూ వార్తనైతే ప్రచురించడం జరిగింది. అసెంబ్లీ ముట్టడికి ఆటో డ్రైవర్ల యత్నం అనుకుంటూ ఎల్బీ స్టేడియం వద్ద ఉద్రిక్తత, ఆయిల్ పామ్ అంతంత సేద్యం, 3 కంపెనీల పరిధి కుదింపు, పంట అభివృద్ధి లక్ష్యాల సాధనలో వైఫల్యమే కారణం అనుకుంటూ మరో వార్తను ఇక్కడ ప్రచురించడం జరిగింది. రంగుమారిన సోయా కొనాల్సిందే, బారాసత్ డిమాండ్, ఆదిలాబాద్ ఎమ్మెల్యే ఎంపీ ఇళ్ల ముట్టడికి ఉద్రిక్తం అనుకుంటూ ఇంకా ఫైల్లో ఇక్కడ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం వద్ద మాజీ మంత్రి జోగురామన్ను పోలీసులు తీసుకెళ్తుండగా అడ్డుకుంటున్న బారాస శ్రేణులు అనుకుంటూ దానికి సంబంధించిన ఒక ఫోటోని అయితే ఇక్కడ ప్రింట్ చేశారు. నెక్స్ట్ మనం ఛాంపియన్ పేజీకి వస్తే, న్యూజిలాండ్తో సిరీస్కు జట్టు ఎంపిక, శ్రేయస్ వచ్చాడు కానీ ఫిట్నెస్ నిరూపించుకుంటేనే చోటు, మళ్ళీ వన్డేల్లోకి సిరాజ్ అనుకుంటూ మరో వార్తను ప్రచురించారు. ముస్తాఫిజుర్ను పంపేయండి, కేకేఆర్కు బీసీసీఐ ఆదేశం అనుకుంటూ ఒక వార్తను ప్రచురించింది. విజయ్ హజారేలో అయ్యర్ అనుకుంటూ శ్రేయస్ అయ్యర్కి సంబంధించినటువంటి ఆయన ఫిట్నెస్ గురించి ఇక్కడ రాయడం జరిగింది. భారత జట్టు శుభ్మాన్ గిల్లు, శ్రేయస్ అయ్యర్
రోహిత్ శర్మ, యశ్వంత్ జైస్వాల్, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, నితీష్ కుమార్ రెడ్డి, రిషబ్ పంత్, వాషింగ్టన్ సుందర్, రవీంద్ర జడేజా, మహమ్మద్ సిరాజ్, హర్షిత్ రాణా, ప్రసిద్ధ్ కృష్ణ, కుల్దీప్ యాదవ్, హర్షదీప్ సింగ్ సంబంధించినటువంటి జట్టునైతే న్యూజిలాండ్కి సంబంధించి మనకి సెలెక్ట్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. నెక్స్ట్ తిలక్ శతకం, హైదరాబాద్ బోణి, విజయ్ హజారా ట్రోఫీకి సంబంధించినటువంటి ఒక వార్తను ప్రచురించింది. ముగింపులో మురిపించేది ఎవరో యశస్ చివరి టెస్ట్ నేటి నుంచి అనుకుంటూ వార్తను ప్రచురించింది. నెక్స్ట్ మెరిసిన హరువంశ్ అనుకుంటూ పర్యటనలు దక్షిణాఫ్రికా పర్యటన భారత్ అండర్-19 జట్టు శుభారంభం చేసింది అనుకుంటూ దీనికి సంబంధించినట్టు ఒక వార్తని ప్రచురించింది. నెక్స్ట్ పేజ్కి వెళ్తే బారాస జలద్రోహి అనుకుంటూ శాసనమండలిలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పవన్ పాయింట్ ప్రజెంటేషన్కి సంబంధించినటువంటి వార్తను అయితే హైలైట్ చేయడం జరిగింది. రాష్ట్ర ఆవిర్భావం తర్వాతే తెలంగాణకు అన్యాయం జరిగింది అనుకుంటూ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలను కూడా ఇక్కడ హైలైట్ చేశారు. స్క్రీన్లు పెట్టి సినిమాలు చూపిస్తున్నాడు పాయల్ శంకర్. ఆయన దీని గురించి వివరించారు. ఇంద్రమ్మ ఇళ్ల లబ్ధర్ గృహజ్యోతి అనుకుంటూ 200 యూనిట్లు దాటితే పథకం వర్తించదు, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అనుకుంటూ దీన్ని హైలైట్ చేయడం జరిగింది. అర్హులందరికీ ఇంద్రమ్మ ఇళ్ళు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గృహ నిర్మాణ శాఖ మంత్రి దానికి సంబంధించినటువంటి ఒక వార్తను ప్రచురించాడు. జనాభా వృద్ధితోనే ఉత్తరాది రాష్ట్రాల ఆధిపత్యం అనుకుంటూ సీతకు చేసినటువంటి ఒక విమర్శన అయితే దీనికి సంబంధించినటువంటి దాన్ని చేయటం జరిగింది. ఇక్కడ అగ్గిరా చేసింది చమురే, నాడుమితర దేశాలు నెడబద్ద విరోధులు అనుకుంటూ అమెరికా వెనజువేలా దాని గురించి మరొకసారి ఇక్కడ ప్రస్తావించిన పరిస్థితి ఉంది. బస్సు డ్రైవర్ నుంచి దేశ అధ్యక్షుడి వరకు అనుకుంటూ మధుర ప్రస్థానం ముగిసినట్లేనా అనుకుంటూ ఒక వార్తను ప్రచురించింది. సాధారణ కుటుంబం నుంచి వచ్చినటువంటి సాయిబాబా భక్తుడు అనుకుంటూ దానికి సంబంధించిన అధ్యక్షుడి గురించి మధురై గురించి మాట్లాడటం జరిగింది. వెనజువేలాను మేమే పాలిస్తాం, ట్రంప్ స్పష్టీకరణ అనుకుంటూ వార్తను ఇక్కడ హైలైట్ చేయటం జరిగింది. నెక్స్ట్ బిజినెస్ పేజ్కి వస్తే రూపాయి ఈ ఏడాది ఎందాక అనుకుంటూ క్షీణిస్తే 93కు, పుంజుకుంటే 87.50కు అమెరికా భారత్ వాణిజ్య ఒప్పందం కొనే నిర్దేశం విశ్లేషకుల అంచనా అనుకుంటూ వార్తను ప్రచురించారు. కోటి ఉద్యోగాల కొత్త సంవత్సరం నియామకాల బాటలో కార్పొరేట్ సంస్థలు, భారీ ప్రణాళికలు, గోద్రేజ్, టాటా, మోతీలాల్ ఓస్వాల్స్ అంటూ ఒక వార్తను అయితే ప్రచురించడం జరిగింది. ఈవీ బ్యాటరీలకు ఆధార్ అనుకుంటూ ప్రతిపాదించిన కేంద్ర రవాణా శాఖ, బ్యాటరీ పనితీరు, రీసైక్లింగ్ పర్యవేక్షణే లక్ష్యం అనుకుంటూ ఒక వార్తను ప్రచురించింది. నెక్స్ట్ ఐటీ మెట్రోల నుంచి చిన్న నగరాలకు నియామకాల వృద్ధి. అక్కడే చిన్న నగరాలు 30% వృద్ధి, ఆఫీస్కి రావాల్సిందే అనుకుంటూ 70% పైగా ఆఫీస్ నుంచి పనిచేయాలని నిబంధనలు విధిస్తున్నాయి. ఐటీ నియామకాల మందగమనానికి అంతర్జాతీయ ప్రతికూల పరిస్థితులు కారణమని దానికి సంబంధించిన వార్తను ఇక్కడ హైలైట్ చేశారు. నెక్స్ట్ సాంకేతిక లాభంతో ఖాతాలో 40 కోట్లు, నిమిషాల్లో 1.75 కోట్ల లాభం. ఈ కోటక్ సెక్యూరిటీస్కి సంబంధించిన ఒక వార్తను హైలైట్ చేశారు. నెక్స్ట్ పవన విద్యుత్ ఒకే చోట అనుకుంటూ సౌర పవన విద్యుత్ ఒకే చోట, హైబ్రిడ్ పద్ధతి కీలకం, కేపీ గ్రూప్ చైర్మన్ ఫరూక్ జీ పటేల్ అనుకుంటూ గిగ్ నమూనాతో రైడర్లపై ఒత్తిడి లేదు, ఎటర్నల్ సీఈఓ దీపేందర్ గోయల్ ప్రమాద బీమా
కోరుతున్న యూనియన్లు అనుకుంటూ ఒక వార్తని హైలైట్ చేశారు. ఇక లాస్ట్ పేజ్లో అచ్చ తెలుగు పంచకట్టు నుదుట తిలకం బట్టు మూడు ప్రపంచ తెలుగు మహాసభల్లో అభిమానులు సందడి అనుకుంటూ ఇంకా గుంటూరులో జరిగినటువంటి తెలుగు మహాసభలకు సంబంధించినటువంటి ఒక వార్తనైతే హైలైట్ చేశారు. నెక్స్ట్ తెలుగు పరిరక్షణకు నడుం కట్టాలి, ఉపన్యాసాలకే పరిమితం కావద్దు, తీర్మానాలు చేసి అమలుకు నిర్ణయాలు తీసుకోవాలి. ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మానవేందర్ రాయ్ అనుకుంటూ తెలంగాణ తెలుగు తల్లి విగ్రహం వద్ద యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, ఖమ్మం పడ్డారి బాబు, జస్టిస్ మానవేందర్ రాయ్, జస్టిస్ ఆకుల శేషనాయ్, టిడి జనార్దన్, అయ్యన్న పాత్రుడు, గజల్ శ్రీనివాస్ అనుకుంటూ ఒక క్లిప్పింగ్ అయితే ఇక్కడ పేస్ట్ చేయడం జరిగింది. భాషా పరిమళం, సంపద సౌరభం, 10 మంది అవధానాన్ని సృష్టిస్తాం, 15 ఏళ్లలోపు పిల్లల్ని 6 నెలల్లో ఎందుకు ఎంపిక చేస్తాం, ఆంధ్ర సారస్వత పరిషత్తు అధ్యక్షుడు గజల్ శ్రీనివాస్ అనుకుంటూ ఒక వార్తనైతే ప్రచురించడం జరిగింది, ఆయన చేసిన వ్యాఖ్యలని. ఇవ్వండి ఈరోజు తెలంగాణ టీవీ 9కి సంబంధించినటువంటి వార్తలు. హెడ్లైన్స్, ఈనాడుకు సంబంధించిన హెడ్లైన్స్. నెక్స్ట్ టుమారో మళ్ళీ కలుసుకుందాం. ఇంకా తెలంగాణ టీవీ 9 సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట ఐకాన్ అయితే ప్రెస్ చేయండి. నెక్స్ట్ మనం పెట్టే పోస్టులు ఏదైనా సరే మీకు త్వరగా వస్తాయి.